హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఫార్మింగ్ థాట్స్. ఈరోజు నేను మా విలేజ్లో ఉండే మా కోళ్ళ ఫామ్ దగ్గరికి వచ్చాను. ఇది మేము 8 years బ్యాక్ తీసుకున్నాము. దీని కెపాసిటీ 5006 ఉంటుంది. మేము ఈ షెడ్లో ఒక 4 years బాయిలర్ కోళ్ళు పెంచాము. ఈ బాయిలర్ కోళ్ళని కంపెనీతో టైఅప్ అయి తీసుకున్నాము. బట్ ఆ కంపెనీ నుండి తగినంత ప్రైస్ రాకపోవడంతో బాయిలర్ కోళ్ళ ఫార్మింగ్ ఆపేశాము. తర్వాత ఒక 3 years ఈ షెడ్ ఖాళీగానే ఉంచాము. అలా ఒక రోజు ఇలా ఖాళీగా ఉంచడం ఎందుకని మా ఇంటి దగ్గర ఉండే 20 నాటుకోళ్ళు తీసుకొచ్చి ఈ షెడ్లో వేసాము. అలా ఒక 6 monthsలో 70 వరకు, ఇంకో 1 yearలో 200 వరకు వచ్చాయి. ఈ వచ్చిన 200లో ఒక 60 కోళ్ళ వరకు సేల్ చేశాము. మిగిలిన నాటుకోళ్ళలో 10 కోళ్ళు పాముకోడ ద్వారా చనిపోయాయి. రీసెంట్గా వచ్చిన బర్డ్ ఫ్లూ ద్వారా కొన్ని కోళ్ళు చనిపోయాయి. ఇప్పుడు మా దగ్గర 50 వరకు మాత్రమే నాటుకోళ్ళు ఉన్నాయి. మేము పెంచే నాటుకోడి రకం దేశీ నాటుకోడి. వాటితో పాటు 5 కడక్నాథ్ కోళ్ళు, 10 బాతులు, 4 సీమ కోళ్ళు ఉన్నాయి. రోజు మార్నింగ్ ఇలా వాటర్ పెట్టి ఒక 2 hours బయటికి వదులుతాము. మళ్ళీ ఈవినింగ్ ఒక 2 hours బయటికి వదులుతాము. ఈ నాటుకోళ్ళ ఫార్మింగ్ మనం అనుకున్నంత సింపుల్గా ఉండదండి. ఇందులో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. 10-20 నాటుకోళ్ళని అయితే మనం సింపుల్గా పెంచవచ్చు. కానీ ఒకేసారి 200 నాటుకోళ్ళు అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి ఫీడింగ్లో కానీ, కోడి పొదిగేటప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మేము పెంచే నాటుకోళ్ళకి ఇంతవరకు వ్యాక్సిన్ వేయించలేదు. ఏమైనా రోగాలు వస్తే ఇప్పటివరకు మాకు తెలిసిన పాత పద్ధతుల ద్వారా నయం చేశాము. కానీ కొక్కెర తెగులకి ఏమైనా వైరస్లు వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈ నాటుకోళ్ళ ఫార్మింగ్తో పాటు మేకల ఫార్మింగ్, ఫిష్ ఫార్మింగ్, వెజిటేబుల్ ఫార్మింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పటి నుండి ఈ ఛానల్లో మాకు తెలిసిన కొన్ని ఫార్మింగ్ థాట్స్ మీకు షేర్ చేస్తాను. ఐ హోప్ ఈ థాట్స్ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.